కొత్త సంవత్సరంలో 4వ మారు ఏలూరు జిల్లా పోలీసులు అతిపెద్ద రికవరీని చేశారు. అంతర్రాష్ట్ర ముఠాగా గుర్తింపు పొందిన 5గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన ఏలూరు 3వ పట్టణ కైకలూరు పోలీసులు వారి వద్ద నుండి 13 కేజీల వెండి 186 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, 3 టౌన్ సీఐ కోటేశ్వరరావు, కైకలూరు సీఐ కృష్ణ, 3 టౌన్ ఎస్ఐ ప్రసాద్లను జిల్లా ఎస్పీ అభినందించారు. బంగారం పోగొట్టుకున్న బాధితులు జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఎస్పీ శ్రావణ్ కుమార్ మరియు సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మన ఏలూరు 3 టౌన్ సిఐ, ఏలూరు కైకలూరు టౌన్ సిఐ గారు, తర్వాత ఎస్ఐ అందరూ టీం వర్క్ చేసి ఒక నోటోరియస్ దొంగల గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ పర్సన్ వీడు వెంపటి చంటి అండ్ కోసూరి శ్రీనివాసరావు. వీళ్ళు వెంపటి చంటి అనేవాడి మీద ఆల్రెడీ 105 కేసులు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆంధ్రాలో ఒక 6 కేసులు తెలంగాణలో ఉన్నాయి. వీళ్ళ వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 7 దొంగతనాలు గుర్తించడం జరిగింది మన జిల్లాలో. తర్వాత గుంటూరులో కూడా కొన్ని దొంగతనాలు వీళ్ళు బయటపడడం జరిగింది. ఈ కోసూరు శ్రీనివాసరావు అనేవాడు, వాడి మీద 58 హైదరాబాద్లో తర్వాత ఒక 58 ఏళ్ళు వయసు వాడిది. వాడి మీద కూడా ఒక 20 కేసులు ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో కలిపి. వీళ్ళందరూ ఈ సాకా మారరాజు, పోతుల అమ్మిరాజు, గోగులగొండ సాల్మన్ రాజు, వీళ్ళ ముగ్గురి సహాయ సహకారాలతోటి దొంగతనం చేయడం ప్లాన్గా, ఎక్కడ దొంగతనం చేయాలో చూడడము, అక్కడి నుంచి దొంగలించిన వస్తువుని ఈ ముగ్గురు ద్వారా షాపుల దగ్గర పంపించడము, దాని నుంచి మార్పిడి చేయడము, ఇట్లా చేసి రకరకాల దొంగతనాలు కంటిన్యూస్గా చేస్తున్నారు. వీళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ దొంగలు కాబట్టి చాలా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు పట్టుబడకుండా. అయినా కూడా మన క్రైమ్ టీమ్ చాలా చక్కగా వర్క్ చేసుకొని చిన్న చిన్న క్లూస్ కూడా పట్టుకొని రకరకాల టెక్నాలజీస్ అన్నీ వాడుకొని ఫైనల్గా ఇతన్ని గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో మనకి ఈ 7 కొత్త దొంగతనాల నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 251 గ్రామ్స్ బంగారు ఆభరణాలు, ఒక 13 కిలోస్ సిల్వర్, ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడైతే కొన్ని దగ్గరలో ఫైనాన్సెస్లో వాటిలో కూడా పెట్టారో దాని నుంచి కూడా ఆ రికవరీ చేయడం జరిగింది. ఫర్దర్ ఈ వెంపటి చంటి అనేవాడి మీద గతంలో కూడా కొన్ని కేసుల్లో కన్విక్షన్ కూడా వచ్చింది ఇతని మీద. ఆయన కూడా వీడు మారకుండా రిపీటెడ్గా చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా మేము ఇతను భీమవరం ప్రాంతానికి చెందినవారు, ఇట్లాంటి వాళ్ళ మీద షీట్ మళ్ళీ ప్రపోజల్స్ ఇక్కడ నుంచి తయారు చేసి మళ్ళీ అక్కడ కూడా ఫార్వర్డ్ చేస్తాము. అంతేకాకుండా కన్సర్న్ ఏరియాస్లో కూడా పీడీ యాక్ట్ లాంటివి ఇనిషియేట్ చేసి వీళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటారు. సో ఇంకొకసారి మనం ప్రజలకు కూడా ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం, ఎక్కడైనా మస్ట్ అండ్ షుడ్ మీరు సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోండి. మీరు సీసీటీవీ కెమెరాస్, అందులో కూడా మోషన్ డిటెక్షన్ కెమెరాస్ ఏదైనా ఉంటే, ఎక్కడైనా ఏదైనా దొంగతనం జరిగింది, మీ ఇంట్లో ఏదైనా అలికిడి ఉంది, ఎవరైనా వేరే వాళ్ళు మీ ఇంటికి వచ్చినా కూడా ప్రయత్నం చేసినా ఇమీడియట్లీ మీ మొబైల్కి ఆ క్లిప్పింగ్ అనేది వచ్చేస్తుంది. వెంటనే పోలీస్ కూడా అటెండ్ అయ్యి వాళ్ళు ఇమీడియట్లీ దొంగను పట్టుకోవడానికి జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఏదైనా దొంగతనం కొట్టేసినా కూడా మనకు ఆ టైం ఇంపార్టెంట్. ఆ గోల్డెన్ అవర్ 1 డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ 1 డే లోపల మనకి కానీ క్లూ వస్తే ఆ ప్రాపర్టీని వాళ్ళు ఇంకో దగ్గర అమ్మి వాళ్ళు దాన్ని గ్యాంబ్లింగ్కో ఇంకో దానికో ఖర్చు పెట్టే ముందే మనం పట్టుకోవచ్చు. మీ ప్రాపర్టీ కూడా పూర్తిగా రికవర్ అవుతుంది.